రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. వైసీపీ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే లీడర్ లేక అక్కడ వైసీపీ కొంత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే అవమానాలు పాలవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో కేవలం ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేరే ప్రాంతం నుంచి డాక్టర్ తలై రాజేష్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నం చేసినా కూడా ఫలించకపోవడంతో ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 2 సార్లు అక్కడ మనకి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాలవలస రాజశేఖర బాబు అండదండలతో గెలిచినటువంటి కంబాల జోగుల్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాయకరావుపేటకు బదిలీ చేయడంతో అక్కడ రాజం కాన్స్టిట్యున్సీకి ఒక మంచి లీడర్ వస్తారని కూడా అక్కడ ప్రయత్నాలు చేసిన అది ఫలించలా. అయితే తలాయి రాజేష్ 2024 ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ప్రత్యర్థి మీద విజయం సాధించలేకపోయారు. అక్కడి నుంచి ఆయన అధికారం పోయి దాదాపుగా 9 నెలలైనా కూడా ఇప్పటి వరకు క్యాడర్ని పట్టించుకున్న పాపాన బాల ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి అధికార పక్షం మీద విమర్శలు అయితే చేయలే. ఏదో ఒక కార్యక్రమానికి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా వేదికగా కూడా కేవలం ప్రకటనల ద్వారానే ఆయన ఖండనిచ్చినటువంటి సందర్భాలు. అయితే క్యాడర్ ఏ ఇబ్బంది వచ్చినా అంతకుముందు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు, ఆయన వారికి అండగా ఉండేవాళ్ళు. ఆయన స్వర్గస్థులైన తర్వాత కూడా అక్కడ రాజాం కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో ఎక్కడైనా కూడా ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి అప్పర్ క్యాస్ట్ లీడర్ని అక్కడ అటాచ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తలై రాజేష్ డాక్టర్ వృత్తిలో బిజీగా ఉండటం, అక్కడ కేడర్ను పట్టించుకోకపోవటం, అక్కడ కేడర్ మీద అక్రమ కేసులు పెట్టిన వైసీపీ ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఆయన ముందుకు రాకపోవటం, అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యాక్టివ్గా ఉండి ముందుకు తీసుకెళ్లే లీడర్ కోసం వైసీపీ అధిష్టానాన్ని కూడా సిఫార్సులు చేస్తూ ఉన్నారు. బొత్స మేనల్లుడు చిన్నసీన అక్కడ అటాచ్మెంట్ ఇస్తారని చెప్పి కూడా తెరవనక ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఆ కాన్స్టిట్యున్సీలోకి రావడానికి కొంత వెనకడుగేస్తున్నాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పాలకొండ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ప్రోగ్రాంలో కూడా అన్ని కార్యక్రమాలు చిన్నసీన దగ్గరగా ఉండి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి మాస్ లీడర్ని తీసుకురావాలని వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చడంలా మరి ఆయనైతే ప్రస్తుతం పాలకొండ వైపే మొగ్గు చూపడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాం కాన్స్టిట్యున్సీలో మరో మాస్ లీడర్ని తీసుకొచ్చేందుకు కూడా అధిష్టానం చర్యలు తీసుకుంటా ఉంది. జగన్ గారి శిష్యుడిని అక్కడికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లేలా కూడా ఒక మంచి ఎస్సీ లీడర్ని తీసుకొచ్చి అదేవిధంగా అక్కడ కొంత అదర్ క్యాస్ట్ లీడర్ను కూడా అటాచ్మెంట్ కనుక ఇస్తే రాబోయే రోజుల్లో రాజాం కాన్స్టిట్యున్సీలో గతంలో 2014, 2019లో ఏ విధంగా అయితే వైసీపీ పుంతలు తొక్కిందో ఆ వైపుగా రాజాం కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలందరినీ ఆకట్టుకునే లీడర్ కావాలి. వైసీపీ క్యాడర్కు అండగా ఉండే లీడర్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో కొన్ని రోజుల్లో మ్యాక్సిమం ఉగాది తర్వాత కూడా కొత్త లీడర్ వస్తారని మనం తెలియజేస్తాం.